ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 14వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ విషయంలో ఒక స్త్రీ మీకు అడ్డుపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ విషయంలో ఒక స్త్రీ మీకు అడ్డుపడుతుంది, ఎటువంటి అంశాలు మీకు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీకు ఈరోజు దినఫలాల్లో అనుకూలంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలు, అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 14వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, మీరు ఒక పని విషయంలో మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే మీరు ఆ పని చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ పని చేయటం వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పని చేయటం విషయంలో మీకు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తను మీ యొక్క తల్లి కావచ్చు, తోబుట్టు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యురాలు ఎవరైనా సరే ఈ పని చేయటం వల్ల మీకు లాస్ అవుతుంది. అది ఆర్థికపరమైన అంశం కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు. కానీ ఆ పని చేయటం వల్ల మాత్రం మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోకుండా ఆ పని చేయటానికి మీరు ముందుకు వెళ్తున్నారు. ఆ విషయంలో మీ కుటుంబ సభ్యురాలు మీకు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి చెప్పినట్లయితే కనుక, ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ధర తక్కువగా ఉందని మీ యొక్క కుటుంబ సభ్యురాలు అడ్డుపడుతుంది. అంటే మీరు ఆ యొక్క ప్రాపర్టీని తక్కువ ధరకైనా సేల్ చేయాలి అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో దాని ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసి మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ, తల్లి కానీ తోబుట్టువు కానీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మీకు ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి. ఈ విధంగా ఆర్థికపరమైన ఒప్పందాల విషయంలో, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు ఏ పని చేసే ముందైనా సరే 1-4 సార్లు ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు ఎవరు అడ్డుపడినా సరే జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే వారు అడ్డుపడటంలో ఎటువంటి కారణం ఉంది, ఎందుకు అడ్డుపడుతున్నారు, మీరు ఈ పని చేయటం ద్వారా వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇలా అంచనా వేసుకుని మంచి చెడులను బేరీజు వేసుకుని మీరు అనుకున్న పని మొదలు పెట్టడం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా కాలంగా రాజకీయ నాయకులను కలుసుకోవాలని, అలాగే పార్టీలో మంచి గుర్తింపు పొందుకోవాలని ఆరాటపడుతున్నట్లయితే ఈరోజు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుంది. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది.
అలాగే కుంభరాశి వారు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఆ యొక్క సవాళ్లు ఎదుర్కోవటంలో మీరు కొంత నిరాశ నిస్పృహలకి లోనవుతారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనక ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కొంత ఉపశమనం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఈ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే కనుక ఈ రోజు కొంత ఉపశమనం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు రాజీ పడాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది కదా అని, అన్ని విషయాల్లో మీకు నచ్చలేదు కదా అని చేతుల మీ యొక్క అవకాశాన్ని జారవిడుచుకుంటే మాత్రం భవిష్యత్తులో బాధపడాల్సిన పరిస్థితులు కూడా మీకు తలెత్తవచ్చు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడు మీరు అత్యుత్తమమైన ఫలితాలనైతే సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుండి బయటపడే ఒక మార్గమైతే మీకు గోచరిస్తుంది. ఊహించని విధంగా కొంతమందికి ఆకస్మిక ధనలాభం రావచ్చు. మరికొంతమందికి చాలా రోజుల క్రితం మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు తిరిగి ఇవ్వకుండా విసిగిస్తున్నటువంటి వ్యక్తులు తిరిగి డబ్బులు మీకు ఇవ్వచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మీకు లాభాలు చేకూరి మీరు అనుకోకుండా ఆ యొక్క అప్పులను తీర్చగలుగుతారు. ఆర్థిక పురోగతిపై దృష్టి సారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సేల్ చేయాలి అనుకుంటున్నటువంటి ప్రాపర్టీని సేల్ చేయడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా వివాహ సంబంధాలు కూడా కుదరబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా వివాహ సంబంధాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కుంభరాశికి చెందిన అవివాహితులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు చూసినటువంటి సంబంధాలన్నింటికంటే కూడా ఒక మంచి బెటర్ సంబంధం మీ ముందుకు వస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు అశుభ ఫలితాలను ఇవ్వచ్చు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారికి ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకోకుండా తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి తోబుట్టువుల మధ్య గొడవలు జరిగాయి, దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ గొడవలు జరిగాయి, దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు అనుకోకుండా తారసపడతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 14వ తేదీ బుధవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. 2025వ సంవత్సరం మే 14వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఏ విషయంలో ఒక స్త్రీ అడ్డుపడుతుంది? ఆ స్త్రీ ఎవరు? ఎందుకు అడ్డుపడుతుంది? ఈ వివరాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.